పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మహాశక్తిమంతుడు భయంకరుడైన ప్రభువు మీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు కనుక మీరు ఆ జాతులకు భయపడనక్కర్లేదు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవ, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి 36వ వచనం వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు, ప్రభూ, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికిని చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు క్రీస్తు ప్రభువు దివ్య రూపధారణ మహోత్సవము జరుపుకుంటున్నాము. దివ్య రూపధారణ పండుగ జరుపుకుంటున్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ తాబోరు కొండ మీద దివ్య రూపధారణ జరుగుతుంది క్రీస్తు ప్రభుది. అక్కడ పేతుర్ని, యోహాన్ని, యాకోబుని వెంట పెట్టుకొని పోతారు. ఈరోజు సువిశేష పఠనానికి ముందు క్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్తూ ఉన్నారు, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభమేమున్నది అని చెప్పి కొన్ని విషయాలన్నీ శిష్యులతో మాట్లాడాక క్రీస్తు ప్రభువు అడుగుతూ ఉన్నారు, నేనెవరని జనాలు అనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు శిష్యులు చెప్తూ ఉన్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు చనిపోయిన యోహాను మళ్ళీ బాప్తిస్మ యోహాను మళ్ళీ బ్రతికాడని అంటున్నారు, లేకపోతే వేరే ప్రవక్త అని అనుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు పేతురు అంటారు, మీరు క్రీస్తు ప్రభువు అని చెప్పి పేతురు అంటారనమాట.
మరి ఆయనే క్రీస్తు అని అంగీకరించిన పేతురును మరియు యోహానును యాకోబును వెంటబెట్టుకొని తాబోరు పర్వతం పైకి క్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ దివ్య రూపధారణను వీళ్ళు చూస్తారు. అప్పుడు సంపూర్ణంగా ఇంకా శిష్యులలో విశ్వాసము ఇంకా పరచబడుతుందన్నమాట. ఆయనే క్రీస్తు అని. అక్కడ మరి వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. ఆయన దివ్య రూపాన్ని, డివైన్ వర్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆయన మోషేతో ఏలియాతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆయన ఎలా శ్రమను అనుభవించాలి, ఎలా మరణించాలి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఒక మేఘం వచ్చి శిష్యులను ఆవరించగానే మేఘం అనేది మనము ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తాము. మోషే ఇజ్రాయేలీలను నడిపించేటప్పుడు పగలు మేఘ రూపంలో దేవుడు వాళ్ళని నడిపిస్తాడు అని చెప్పబడుతుంది. ఇక్కడ కూడా ఆ మేఘము వాళ్ళని ఆవరించినప్పుడు ఆ మేఘం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు, నేను ఎన్నిక చేసుకొని ఉన్నవాడు ఇతడే అని చెప్పి తండ్రి దేవుడు చెప్పటం వాళ్ళు వింటారన్నమాట. ఆ వాణిని విన్న తర్వాత వాళ్ళు ఎవరిని చూడలేదు, క్రీస్తు ప్రభునే చూస్తారు. మరి ఇది క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ శిష్యులకి, ఈ ముగ్గురు శిష్యులకి ఎరుకపరచబడింది. ఆయనే దేవుని కుమారుడు అని చెప్పబడింది అన్నమాట వాళ్ళకి. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మా కొరకు మీరు శ్రమలు పొంది మీ శిలువ యాగాన్ని సల్పి మా పాపములు ఉచితంగా మన్నించినందుకు వందనములు ప్రభువా. మీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఉచితంగా రక్షణను అనుగ్రహించే దేవా ప్రభువా, మాలోని విశ్వాసాన్ని దృఢపరచు ప్రభువా. మీ యందు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభువా. పరిశుద్ధుడా, ఒకానొక దినాన మీ దివ్య రూపాన్ని పరలోకంలో సందర్శించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మేము ప్రతిదినము నూతనీకరించబడి, శుద్ధీకరించబడి మీ రాజ్యమునకు పాటుపడుటకు, మీ రాజ్యమునకు సంసిద్ధులవ్వుటకు మాకు సహాయంని, కృపని, అనుగ్రహాన్ని దయచేయండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.